ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బీఆర్ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్య, వైద్యం మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40% పెంచామన్నారు. దేశానికి తెలంగాణ మోడల్గా కులగణన నడుస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరుగున పడిపోయి మూలన పడిపోయి ఉన్నటువంటి 65 ఐటీఐల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఇప్పుడున్నటువంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ మిషనరీలో తర్ఫీదులు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ప్రజల ప్రభుత్వం, పేదల, బడుగు, బలహీన వర్గాల, మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం. ఈ ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా చేయాలని, లేకపోతే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కులగణన లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం చేస్తూ ఉన్నాం. దేశానికి తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు, ఇంతకాలం సమాజం మీద పడి దోపిడీ చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు.